Hi guys, welcome back to our channel. Hi చెప్పు. హాయ్ చెప్పమ్మా ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఎక్కడికి వెళ్తున్నామో మీరే చూడండి. ఓకే సీ దే బై. సో మేమైతే స్వర్ణగిరి యాదాద్రి తిరుమల టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి సికింద్రాబాద్ నుంచి 46 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి స్వర్ణగిరి హిల్స్, మానేపల్లి హిల్స్, అనంతరాం రూరల్, భువనగిరి, తెలంగాణ. ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్. అండ్ ఇది వచ్చేసి రీసెంట్గా చిన్నజీఆర్ స్వామి వారు ప్రాణప్రతిష్ఠ చేసి టెంపుల్ని అయితే స్టార్ట్ చేశారు. ఈ టెంపుల్ని మానేపల్లి రామారావు గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ని మెయిన్గా యాదాద్రి తిరుమల దేవస్థానం అని పేరు పెట్టడం జరిగింది. గూడూరు టోల్ ప్లాజా నుంచి 5 కిలోమీటర్స్ తర్వాత అయితే రేణుకా ఎల్లమ్మ టెంపుల్ వస్తుంది. దాని తర్వాత యూటర్న్ చేసుకుంటే స్వర్ణగిరి వెళ్ళే దారి అయితే కనిపిస్తుంది. సో ఇలా బోట్స్ అయితే ఉంటాయి. సో ఇంకా రోడ్స్ అయితే కంప్లీట్గా అయితే వేయలేదు, బట్ డైరెక్షన్స్ అయితే చూపిస్తున్నారు. అండ్ మేము వీకెండ్ రావడం వల్ల చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ టెంపుల్ కూడా ఇంకా కంప్లీట్గా కన్స్ట్రక్ట్ అవ్వలేదు, బట్ అప్పుడే జనాలు అయితే చాలామంది వస్తున్నారు, భక్తులు. సో ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ అయితే పార్కింగ్ లోపల కూడా అవైలబుల్గా ఉంది. అండ్ పార్కింగ్ టికెట్ కూడా ఛార్జ్ చేస్తున్నారు, 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో టెంపుల్ రైట్ సైడే పార్కింగ్ ఏరియా అయితే ఉంది. సో అక్కడ పార్కింగ్ చేసుకుంటే అయితే మనకి టెంపుల్ అయితే నియర్ బై వచ్చేస్తుంది. అది ఫుల్ అయిపోతే మాత్రం ఇంకా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాల్సి వస్తుంది పార్కింగ్ కోసం. ఈ టెంపుల్ అయితే 22 acres ఆఫ్ ల్యాండ్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 7 years నుంచే కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి, బట్ ఇప్పుడు ఓపెన్ అయింది. అండ్ కంప్లీట్గా కూడా కన్స్ట్రక్ట్ అవ్వలేదు. ఇంకా March 6th అయితే ప్రాణప్రతిష్ఠ అయితే జరిగింది ఈ టెంపుల్కి. సో టెంపుల్ ఎంట్రన్స్లోనే ఇలా స్వామివారి పాదాలు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా 108 స్టెప్స్ అయితే ఉంటాయి లోపల మనం స్వామివారిని చేరుకోవడానికి. మెయిన్గా ఈ టెంపుల్లో 4 రాజగోపురాలు అయితే మనం చూడొచ్చు. సేమ్ తిరుపతిలో ఉన్న మాడవీధులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ విమాన గోపురంతో పాటు విమాన వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో 120 అడుగుల హనుమాన్ మండపం అయితే ఉంది. అండ్ విగ్రహం వచ్చేసి 40 అడుగుల ఎత్తులో నిర్మించారు. టెంపుల్లో వచ్చేసి 3 రకాల దర్శనాలు అయితే ఉంటాయి. ఒకటి ఫ్రీ దర్శనం, అండ్ స్పెషల్ దర్శనం వచ్చేసి 50 రూపీస్, అండ్ విఐపి దర్శనం వచ్చేసి 1000 రూపీస్. సో విఐపి దర్శనం వాళ్ళకైతే వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అయితే అలో లేదు. సో డిపాజిట్ చేయడానికి అయితే ఒక్క ఫోన్కి అయితే 5 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. స్వామివారు అయితే 16 అడుగుల్లో మనకైతే దర్శనం ఇస్తారు. అండ్ ఇక్కడ మన సేవలో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు అందరం. అండ్ ఈ టెంపుల్లో నరసింహస్వామి వారిని కూడా ప్రతిష్ఠించారు. ఇంకా వరాహ స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు. ఓవరాల్ టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ నైట్ టైం అయితే ఇంకా వ్యూ మంచిగా ఉంది. సో నైట్ టైం వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఈ టెంపుల్లో అయితే 360 degrees ఫోటో బూత్ కూడా పెట్టారు. సో పిల్లలందరూ అయితే చాలా వెయిటింగ్ చేస్తున్నారు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే 1700 kgs బరువు గల గంటనైతే ప్రతిష్ఠించారు. ఇది ఇండియాలోనే 2nd లార్జెస్ట్ గంటగా పేరొచ్చింది. అండ్ ఈ టెంపుల్ లెఫ్ట్ సైడ్లోనే అద్దాల మండపం కూడా నిర్మించారు. ఎవ్రీడే 12 o'clockకి ఇక్కడ అన్నదానాలు అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ జలనారాయణ స్వామి వారిని కూడా ప్రతిష్ఠించారు. అది చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి రాత్రి 9 వరకు. మీరు కనుక ఈ టెంపుల్కి విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటే వీక్ డేస్లో రావటమే బెటర్. వీకెండ్స్ అయితే కొంచెం రష్గా ఉంటుంది. సో ఇదన్నమాట స్వర్ణగిరి టెంపుల్ యొక్క డీటెయిల్స్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.